కోహినూర్ డైమండ్. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇంతవరకు ఇంతటి అద్భుతమైన వజ్రం మరొకటి లేదు, ఇక దొరకదు కూడా. అలాంటి వజ్రం మన దేశంలో, అందులోనూ మన తెలుగు నేలపై దొరికింది. మన భారతదేశ ప్రతిష్టతకు ప్రతిరూపమైన ఈ కోహినూర్ డైమండ్ కథ ముందు ఎన్ని సస్పెన్స్ థ్రిల్లర్లైనా పనికిరావు. మన తెలుగు నేల వజ్రాల గని. ప్రపంచంలోని అపురూప వజ్రాలలో ఎక్కువగా మన తెలుగు నేల మీద దొరికినవే. ఇప్పటి గుంటూరు జిల్లా కల్లూరు, పరిటాల కూడా ఒకప్పటి వజ్రాల గనులకు పెట్టింది పేరు. కోహినూర్ డైమండ్ ఈ కల్లూరు, పరిటాల ప్రాంతాల్లో దొరికిందని చరిత్ర చెబుతుంది. చారిత్రక ఆధారాల ప్రకారం కోహినూర్ వజ్రం 1083వ సంవత్సరం నుంచి 1310 వరకు ఓరుగల్లులు పాలించిన కాకతీయుల దగ్గర ఉండేది. అప్పట్లో ఈ అపురూప వజ్రం ఓరుగల్లులో ప్రఖ్యాత భద్రకాళి అమ్మవారి ఎడమ కన్నుగా ఉండేదని అంటారు. దోపిడీ, సాంస్కృతిక విధ్వంసం లక్ష్యంగా భారత్ మీద ఇస్లామిక్ రాజుల దాడులు మొదలయ్యాయి. అది 1303వ సంవత్సరం. అల్లావుద్దీన్ ఖిల్జీ తన సొంత మామ జలాలుద్దీన్ ఖిల్జీని చంపి ఢిల్లీ పీఠం అధిష్ఠించాడు. అప్పుడే దక్షిణాదిని ఏలుతున్న ప్రతాపరుద్రుడి సంపద గురించి తెలుసుకొని తన ప్రియమైన సేనాని అయిన మాలిక్ కపూర్ని ఓరుగల్లు మీదికి ఉసిగొల్పాడు. మొదటి దాడిలో ప్రతాపరుద్రుడి చేతిలో చిత్తుగా ఓడిన మాలిక్ కపూర్ చావు దెబ్బ తిన్నాడు. 1303లో మళ్ళీ ఓరుగల్లుపై మాలిక్ కపూర్ రెండవసారి దండెత్తాడు. నెలల తరబడి జరిగిన ఈ మారణ హోమంలో కాపూర్ సైనికులు ఉన్మాదుల్లా ప్రవర్తించారు. ఈ విధ్వంసాన్ని భరించలేక కాకతీయుల చివరి రాజు 1310లో ఓటమిని అంగీకరించాడు. కాకతీయుల అద్భుత సంపదను మాలిక్ కపూర్ దోచుకున్నాడు. ఆ సంపదలో భాగంగా భద్రకాళి అమ్మవారి త్రినేత్రంగా వర్ధిల్లిన కోహినూర్ కూడా దోపిడీకి గురైంది. అలా కోహినూర్ అల్లావుద్దీన్ చేతిలో పడింది. ఇదే అల్లావుద్దీన్ సోమనాథ్ ఆలయాన్ని దోచుకొని అక్కడి మహాశివలింగాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాడు. అనంతరం 1316లో ఖిల్జీ ఘోరమైన పరిస్థితుల్లో అనారోగ్యంతో దిక్కులేని స్థితిలో మరణించాడు. ఆ తర్వాత 1320లో తుగ్లక్ సామ్రాజ్యాన్ని స్థాపించిన గియాజుద్దీన్ తుగ్లక్ చేతికి కోహినూర్ చిక్కింది. తుగ్లక్ల అనంతరం సయ్యద్లు, ఆ తర్వాత లోడి వంశాల చేతికి కోహినూర్ వెళ్ళింది. 1526లో మన కోహినూర్ ఇబ్రహీం లోడి చేతుల నుంచి విక్రమాదిత్య చేతిలోకి వెళ్ళిపోయింది. 1526లో మన దేశానికి రోజులు అస్సలు బాగాలేవు. అప్పుడు మొఘల్ సుల్తాన్ అయిన బాబర్ ఢిల్లీపై కన్నేశాడు. లోడి మరియు విక్రమాదిత్య కలిసి యుద్ధం చేసినప్పటికీ బాబర్ విజయం సాధించాడు. బాబర్ కుమారుడైన హుమయూన్ ఆగ్రాను దోచుకున్నాడు. అప్పుడు హుమయూన్ చేతికి మన కోహినూర్ చిక్కింది. ఆ వజ్రాన్ని చూసిన బాబర్కు కళ్ళు తిరిగిపోయాయి. అప్పుడు ఆ వజ్రానికి అతను పెట్టిన పేరే కోహినూర్. కోహినూర్ అంటే అర్థం వెలుగుల కొండ. ఆ పేరుతోనే మన వజ్రం ప్రపంచ ప్రఖ్యాతిని గడించింది. అప్పట్లో బాబర్ ఈ వజ్రానికి ధర కూడా కట్టాడు. ఎంతో తెలుసా? అప్పట్లో ప్రపంచంలోని ప్రజలందరికీ 3 రోజులకు ఎంత ఖర్చవుతుందో అంత విలువ అన్నమాట. అదే విలువ ఇప్పుడు కడితే ఎన్ని లక్షల కోట్లుంటుందో అంచనా వేయొచ్చు. ఇంతటి అద్భుత వజ్రం మన చేతిలో నుండి జారిపోయింది. 1531లో బాబర్ చనిపోయాడు. అనంతరం హుమయూన్ రాజయ్యాడు. 1541లో హుమయూన్ షేర్షా సూరి అనే రాజు చేతిలో చిత్తుగా ఓడిపోయి చాలా రోజులు పర్షియాలో, ఇప్పటి ఇరాన్లో తలదాచుకున్నాడు. షేర్షా సూరిని ఓడించేందుకు హుమయూన్ పర్షియా రాజు సహాయం అడిగాడు. ఆ సహాయానికి ప్రతిఫలంగా పర్షియన్ రాజుకు కోహినూర్ను హుమయూన్ బహుమతిగా ఇచ్చాడు. అలా మన వజ్రం ఇరాన్ వెళ్ళిపోయింది. ఇప్పటి మహారాష్ట్రలో అహ్మద్ నగర్ సుల్తాన్ అయిన బర్హన్ షాకు అప్పటి పర్షియన్ రాజు దగ్గరి చుట్టం. ఏదో ఒక వేడుకకు వెళ్ళిన పర్షియా రాజు బర్హన్ షాకి కోహినూర్ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. అలా మన కోహినూర్ మళ్ళీ భారత్కి వచ్చింది. అలా చేతులు మారుతూ 1650లో మన గోల్కొండ సుల్తాన్ అయిన అబ్దుల్లా కుతుబ్ షా దగ్గరకు వచ్చింది. అంటే శతాబ్దాల తర్వాత మన కోహినూర్ మన దేశానికి వచ్చింది. అబ్దుల్లా కుతుబ్ షా దగ్గర మీర్ జుమ్లా అనే ఓ వజ్రాల నిపుణుడు ఉండేవాడు. అదను చూసి గోల్కొండ ఖజా నుండి అమూల్యమైన వజ్రాలను దొంగిలించాడు.
అందులో కోహినూర్ కూడా ఉంది. 1656లో మొఘల్ సుల్తాన్ షాజహాన్కి ఈ వజ్రాన్ని అమ్మాడు. అప్పటి నుండి ఈ కోహినూర్ మొఘల్స్ దగ్గరే ఉండేది. 1739లో మొఘలుల వంశం దాదాపుగా పూర్తయింది. అప్పటి సుల్తాన్ మహమ్మద్ షా పర్షియా సుల్తాన్ నాదిర్ షా చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. అప్పుడు నెమలి సింహాసనంతో పాటు మన కోహినూర్ కూడా శాశ్వతంగా దేశం దాటింది. ఆ తర్వాత కూడా కోహినూర్ ప్రయాణం ఆగలేదు. 1747లో నాదిర్ షాను చంపిన ఆదిల్ షా చేతికి ఈ కోహినూర్ వెళ్ళింది. ఆ తర్వాత అతని కుమారుడు షారుఖ్ రాజు అయ్యాడు. అతడు రాజు అవ్వడానికి సహాయపడిన ఆఫ్ఘనిస్తాన్ రాజు అఫ్తాలీకి బహుమతిగా షారుఖ్ ఈ కోహినూర్ను ఇచ్చేశాడు. అలా మన వజ్రం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది. ఆఫ్ఘన్లో అబ్దాలీ, ఆ తర్వాత తైమూర్, జమాన్ షా, మహమ్మద్ షా, షా షుజా, ఇలా కోహినూర్ చాలా చేతులు మారింది. షా షుజా సుల్తాన్గా ఉన్నప్పుడు ఆఫ్ఘన్లో అంతర్గతంగా పోరాటాలు జరిగేవి. అప్పుడు పంజాబ్ని పాలిస్తున్న రంజిత్ సింగ్ని షా షుజా శరణు కోరాడు. ప్రతిఫలంగా కోహినూర్ను రంజిత్ సింగ్కు ఇచ్చాడు. అలా దాదాపు 75 ఏండ్ల తర్వాత మన కోహినూర్ మళ్ళీ మన దేశం వచ్చింది. అది 1839వ సంవత్సరం. పంజాబ్ రాజు రంజిత్ సింగ్ మరణించాడు. అతని కుమారుడు కరణ్ సింగ్ రాజు అయ్యాడు. 1849లో బ్రిటిష్కి పంజాబ్కి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పంజాబ్ ఓటమిని చవిచూసింది. అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ డల్హౌసీ కోహినూర్ వజ్రాన్ని రంజిత్ సింగ్ భార్య అయిన రాజ్ కౌర్ నుంచి బలవంతంగా లాక్కున్నాడు. 1850లో డల్హౌసీ ఈ వజ్రాన్ని లండన్ తీసుకెళ్లాడు. విక్టోరియా రాణికి బహుమతిగా కోహినూర్ను ఇచ్చేశాడు. అలా మన కోహినూర్ విక్టోరియా రాణి వద్దకు శాశ్వతంగా వెళ్ళిపోయింది. 1851వ సమయానికి కోహినూర్ వజ్రం 186 క్యారెట్లు ఉండగా ఆ తర్వాత ఆ వజ్రాన్ని 2 భాగాలుగా చేశారు. 1853 నుంచి మన అద్భుత అపురూప కోహినూర్ విక్టోరియా రాణి కిరీటంలో అలంకారంగా మారింది. విషయం ఏంటంటే అంతకు ముందు కోహినూర్ను దక్కించుకున్న వారెవరూ సుఖపడలేదు. అందరూ కోరి నష్టాలను తెచ్చుకున్నట్లయింది. ఇంగ్లాండ్ కూడా నష్టపోయింది. రవి అస్తమించని సామ్రాజ్యంగా ఇంగ్లాండ్కు పేరుండేది. అలాంటి దేశం 2 ప్రపంచ యుద్ధాల దాటికి సామాన్య దేశంగా మారిపోయింది. రాణి కిరీటంలో పెట్టగా మిగిలిన 2వ భాగం కోహినూర్ని బ్రిటిష్ ప్రభుత్వం మ్యూజియంలో విజిటర్స్ కోసం ఉంచింది. మన దేశం గర్వించదగ్గ అపురూప కోహినూర్ మనం తిరిగి తెచ్చుకోలేకపోయాం. ఇదేనండి వెలుగుల కొండ యొక్క కోహినూర్ యొక్క విషాద గాథ.